సర్కారు భూమి మల్లారెడ్డి కబ్జా 33 గుంటలు ఆక్రమించుకున్నారని రెవెన్యూ శాఖ నిర్ధారణ. హైకోర్టుకు నివేదిక అందజేత ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించాలని పోలీసులకు సూచన. దొంగ ఈ 33 గుంటలు అనేది ఓ వెంట్రుక కూడా కాదు. మీరు గవర్నమెంట్ భూమి చూస్తున్నారు, ప్రైవేటు భూమి, పేద ప్రజలకు సంబంధించిన భూమి, దళిత గిరిజనులకు సంబంధించిన భూమి ఎకరాలకు ఎకరాలు కబ్జా చేసింది దొంగ. ఈ దొంగ ఈ కుటుంబం అంతా కలిసి గట్టిగా మాట్లాడితే ఎవరన్నా వచ్చి బాధితులు వచ్చి ఆందోళన చేస్తే మొత్తం కాలేజీ స్టాఫ్ని, కాలేజీలో ఉన్న బౌన్సర్లని గిన్సర్లను వాళ్ళ మీదకి దోలుతాడు. సో అట్లాంటి దుర్మార్గుడు ఈ మల్లారెడ్డి. ఇప్పుడు రెడీగా ఉన్నాడు ఏ పార్టీలకు పోదామని. కాంగ్రెస్లో గేట్లు తీస్తారా, వాళ్ళు తీయకపోతే బీజేపీ వాళ్ళు తీస్తారా అని రెడీగా ఉన్నాడు పార్టీ మారడానికి. అసలు ఈయన ఇప్పుడు గవర్నమెంట్ భూమి ఆక్రమించుకున్నాడు ఎమ్మెల్యేకి ఎట్లా అర్హత సాధిస్తాడు? మీరు చూడండి, ఒకవేళ క్వశ్చన్ అడిగినా మనకి సార్ ఇట్లా మీరు 33 గుంటల భూమి కబ్జా చేసినట్టు నిజమే చేస్తే చేసి ఉండొచ్చున్నాయా, ఏముంది అందులో తప్పేముంది? వాడు 10 ఎకరాలు చేసిండు, వీడు 20 ఎకరాలు చేసిండు, 33 గుంటలే కదా నేను చేసింది అంటాడు. మీరు చూడండి, ఒకవేళ మైక్ పెట్టి అడిగితే దాన్ని కూడా కామెడీ కింద మార్చేస్తాడు ఈ కామెడీ పీస్. అయ్యో, భూ కబ్జా కేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డికి చుక్కెదురైంది. మేడ్చల్ జిల్లా సుచిత్రలో మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు భూ కబ్జాలకు పాల్పడ్డట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. 33 గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లు నివేదికలో వెల్లడించారు. డాక్యుమెంట్ల ప్రకారం మల్లారెడ్డికి 29 గుంటల భూమి మాత్రమే ఉందన్నారు. సుచిత్రలోని సర్వే నెంబర్ 82లోని వివాదాస్పద భూములపైన రెవెన్యూ శాఖ అధికారులు బుధవారం హైకోర్టుకు నివేదిక అందించారు. ఈ భూ వివాదంలో గతంలోనే 15 మంది బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు కేసులు ఆదేశాలు ఉన్నప్పటికీ 33 గుంటలకు పైగా ఆక్రమించుకున్నారని నివేదికలో వెల్లడించారు. వివాదాస్పద భూమిలోకి అక్రమంగా ప్రవేశించారన్నారు. ఫెన్సింగ్ తొలగించి ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సర్వే రిపోర్ట్ను కోర్టు ద్వారా సైబరాబాద్ పోలీసులకు అందజేశారు. ప్రభుత్వ భూమిలోకి ఇతరులు అక్రమంగా ప్రవేశించకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సో దీనిలాగానే ప్రైవేటు భూమి సంగతి ఏంది? పేద ప్రజలకు చెందిన భూమిని కబ్జా పెట్టింది ఈ దొంగ. మరి వాటిని కూడా ఆ చెర నుంచి రక్షించి ఆ పేద ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేయండి.